కట్నం తీసుకోవడం నేరం అని తెలుసు కానీ తీసుకోపోవడం కూడా నేరం అని ఇప్పుడే తెలిసిందమ్మా. విన్నావుగా ఈ 10,000 మీ బొందా 2,000 కట్నం కోసం దీన్ని కొడితే 10,000 ఫైన్ వేస్తారా? అంతా నా కర్మ. నా కర్మతో పోలిస్తే నీ కర్మ ఎంతలే గాని ఫైన్ కట్టేళ్ళమ్మా. ఇదిగో కర్మ కర్మ రావే, ఏదో న్యాయం చేస్తారనుకుంటే ఇదేంటో. నెక్స్ట్ మిలాడ్ వీడు గజ దొంగ. ఈవిడ గారింట్లో దొంగతనం చేశాడు. ఆ కేసులో వీడు అరెస్ట్ అయ్యాడు. ఏరా ఏం దొంగతనం చేసావు? ఉంగరం అమ్మా. చిన్న ఉంగరమా? అవునమ్మా. అయ్యయ్యా, ఏయ్ దాని మెడలో నెక్లెస్ ఉంది, చేతి గాజులున్నాయి, చెవిలో పోగులున్నాయి. అవన్నీ వదిలేసి చిన్న ఉంగరం కొట్టేయడమేమిట్రా? మేడం మీరు తీర్పేయడానికి వచ్చారు, దొంగతనం నేర్పించడానికి కాదు. అయ్యే మాకు తెలుసు, నువ్వు మూసుకో. ఏయ్ నువ్వు చెప్పరా, అవన్నీ వదిలేసి ఉంగరాన్ని ఎందుకు దొంగిలించావు? అవును, కోటేద్దామని అనుకున్నా. ఈవిడ పందిలాగా అటు ఇటు దొరుకుతుంది, అందుకే కుదరలేదు. విన్నారుగా మిలాడ్, వాడు పాపం కష్టపడి ప్రాణాలకి తెగించి దొంగతనానికి వెళ్తే ఆ మహిళ కోఆపరేట్ చేసి కదలకుండా పడుకోవాల్సింది పోయి అటు ఇటు తిరుగుతూ ఆ దొంగని డిస్టర్బ్ చేసింది. కాబట్టి ఇలాంటి బాధ్యతలేని మహిళని కఠినంగా శిక్షించాలని సవినయంగా కోర్టు వారిని కోరుతున్నాను మిలాడ్. కన్నం వేయడానికి వచ్చినోనికి కోఆపరేట్ చేయకపోవడం కూడా నేరమా? ఓర్ దేవుడు, ఇంకా ఎన్ని విచిత్రాలు చూపిస్తారో. ఓ దొంగ విలువైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా అతని మీద కేసు పెట్టి కోర్టు సమయాన్ని కూడా వృధా చేసినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్లు 9848191919 సెక్షన్ల ప్రకారం. అది ఫోన్ నంబర్ కదా, సెక్షన్ అంటుందేంటి? అనసూయ సెక్షన్ రా అక్కుపక్షి. ఈ ముద్దాయికి 5,000 జరిమానాతో పాటు అరగంట అంట్ల శిక్ష విధించడమైనది. అంట్ల శిక్ష అంటే? అంటే మా ఇంట్లో అంట్లు తోమాలన్నమాట. ఆహా, ఏం వాడుకుంటున్నారా? వాడకం అంటే మీదే. అలాగే కంటి ముందు కిలో లెక్కన నగలున్నా కొట్టయ్యలేక ఒంటి చేత్తో వచ్చిన ఈ దొంగకి ఐపీసీ సెక్షన్ 1-3-11/3 శ్రీనగర్ కాలనీ సెక్షన్ల ప్రకారం కొట్టేసిన ఉంగరంతో పాటు ఓ 1,000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఊరందరినీ వాడు దోచుకుంటే వాడిని దోచుకుంటున్నావు అనమాట. చూస్తావేంట్రా, జరిమానా కట్టి వెళ్ళు. ఇగోండమ్మా. వెళ్ళు. నెక్స్ట్ మిలాడ్, వీడు వాడి దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు మిలాడ్. వీడు అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు మిలాడ్. అందుకని వాడు వీడిని చంపుతానని బెదిరించాడు. నీ తాతగాడి సొమ్ము అనుకున్నావా అప్పు తీసుకొని ఎగ్గొట్టడానికి? అప్పు ఇచ్చింది 10,000 అయినా 100కి 10 రూపాయలు వడ్డీ వేసి 50,000 వసూలు చేస్తున్నాడు మేడం. అందుకే ఇవ్వలేను అన్నా. చంపుతాడ్రా, వాడు మంచోడు కాబట్టి 10 రూపాయల వడ్డీ వసూలు చేశాడు. అదే నేనైతేనా 20 రూపాయలు వేసేదాన్ని. అయినా నువ్వేంట్రా ఇంట్లో సామాన్లు, పశువులు, నగలు లాక్కొని బెదిరించాలి గాని ఇలా చేయడమేంట్రా? ఇదంతా వెరీ బ్యాడ్. అప్పులు వసూలు చేయలేకపోతే ఎలా బతుకుతావురా? చీపుగా 10 రూపాయల వడ్డీ ఏమిట్రా, 20 చేసుకో. థాంక్స్ మేడం. ఎంతైనా అప్పులు ఇచ్చే బ్యాచ్ కదా, వాడికే సపోర్ట్ చేస్తుంది. లాయర్ గారు, ఈ తీర్పు మీకే వదిలేస్తున్నాను. ఓకే మేడం, ఓకే. జడ్జి గారు చెప్పారు కాబట్టి వీడు అప్పు తీసుకుని ఇవ్వనందుకు గాను, వడ్డీ కట్టనందుకు గాను ఏపీసీ సెక్షన్ *123 ప్రకారం కరెక్ట్ గా విన్నావు. *123 ప్రకారం వారికి ఇవ్వాల్సిన అప్పుని మాకు కట్టవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. నా అప్పు మీకు ఇవ్వటమేంటి సార్? అమ్మో, ఎవరైనా దోచుకోవడానికి చూస్తున్నారే. అలాగా? అయితే అధిక వడ్డీ వసూలు చేసినందుకు గాను, సంపుతానని బెదిరించినందుకు గాను ఏపీసీ సెక్షన్ 24x24 = 576 సెక్షన్ ప్రకారం. వద్దు సార్, మీరే తీసుకోండి. చూస్తావేంట్రా, ఇచ్చేయి. కరెక్ట్ గా విన్నావు, ఇవ్వు బే. ఇదిగో మిలాడ్. వెళ్ళా. ఆగండి. ఏటి అన్యాయం? ఈవిడ జడ్జి ఏంటి, నువ్వు లాయర్ వేటి, వీళ్ళందరి దగ్గర డబ్బులు దోచుకోవడం ఏంటి? బసంత నీకేం తెలియదు, నువ్వు వెళ్ళో. ఏటి వెళ్ళది ఎల్లమ్మ పులుసు.
హా, మర్యాదగా వాళ్ళందరి డబ్బులు ఇచ్చావా? సరే సరే, లేదంటే మీ ఎవ్వరు మొత్తం టీవీలో వస్తుంది. ఆహా, టీవీలో ఎలా వస్తుందమ్మా? ఇదిగో ఇలా వస్తుందమ్మా. ఈ కేసులో కోడల దగ్గర కట్టం వసూలు చేయలేదన్న నేరంలో ఈమెకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. అంత పని ఎందుకులేమ్మా, ఇదిగో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయే. నీకు వాయిస్ రికార్డింగ్ తెలుసు, అక్కడ వీడియో రికార్డింగ్ తెలుసు. అత్త కంచు కోడలు దంచు, సరైన జోడి. ఎస్ఐ గారు, ఈ డబ్బులు వాళ్ళందరికి ఇచ్చేయండి. ఇదిగోండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం, పదండ్రా. ఏయ్, ఈసారి దానికి తెలియకుండా తీర్పులు చెప్పాలరా. పద. శిరీష, శిరీష. అబ్బా ఏంటక్క? అబ్బా, ఇప్పటిదాకా రెడీ అవ్వకపోతే నిశ్చితార్థం పనులు ఎవరు చూస్తారే? రా వెళ్దాం. పద. ఏ ఆగు. దీనమ్మ జీవితం. అమ్మో, అది మళ్ళీ వచ్చేస్తుంది. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. రే కానిస్టేబుల్స్, ఆ పంతులు గారు వచ్చే టైం అయిందిరా. పూలు అటుపల్లి తీసుకొచ్చి పెట్టు. అలాగే సార్. సార్ సార్ రాయ్, ఏం చేస్తున్నావు రా? మీరే కదా సార్ పండ్లు తీసుకొచ్చి పెట్టమన్నారు, అందుకే పెడుతున్నాను. ఆకులో ఒక్క నేను తెచ్చిపెట్టమన్నది కిందరా, ఒలిచి నోట్లో కాదు. ఇదేంటే పనులన్నీ ఆ ఎస్ఐ చేస్తున్నాడు? అవునక్క, నిన్నటి నుంచి ఇల్లు వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటున్నాడు. అవును, ఆ లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడ రా? అరుగో సార్. చూడవే పేన్ ఎంత లావుగా ఉందో. అంత లావుగా ఉంటే ఆ పెయిన్ మీద ఎక్కి ప్రపంచం మొత్తం తిరిగిరా, లేదంటే తేనె పరిశ్రమ లాగా పేనె పరిశ్రమ పెట్టుకో. సారీ సార్. మీరు ఇక్కడికి వచ్చింది పెయిన్లు చూసుకోవడానికో పేలాలించడానికో కాదు, పనులు చూసుకోవడానికి. వెళ్ళండి. సరే పద, కనుక్కుందాం. పద. నేను ఇక్కడ పని చేస్తున్నా కదరా, అర్థం చేసుకోరే. ఏంటి ఎస్ఐ గారు, మీ డ్యూటీ వదిలేసి మా ఇంట్లో పని చేస్తున్నారు? నేను డ్యూటీ వదిలేసినా పర్లేదమ్మా, కానీ ఇక్కడ నేను పని చేయకపోతే డ్యూటీ అని నన్ను వదిలేసిలా ఉంది. అర్థం కాలేదు. నీలాంటి మేధావులకే అర్థం కాలేదంటే కొంచెం వివరంగా చెప్పాల్సిందే. పనే దేవుడు అంటారు, అవునా? అవును. అలాంటి ఆ దేవుడే పని చెప్తే చేస్తావా? చేస్తాము. అందుకే చేస్తున్నా. అబ్బాబా, ఇంతకీ నీకు పని చెప్పిన దేవుడెవరు? దేవుడి కాదు తల్లి, దేవత అనసూయాదేవి. మా అత్తయ్య చెప్తే మాత్రం మీరెందుకు చేస్తున్నారు? అమ్ము, వీళ్ళకి మాత్రం చెప్పకూడదు. ఒక ఐడియా ఒక జీవితాన్నే మార్చేసింది అన్నమాట విన్నావు కదా? విన్నాను. ఇక్కడ ఒక్క వీడియో నా జీవితాన్నే మార్చేసిందండి, అందుకే చేస్తున్నా. వీడియోనా? వీడియోనా? అబ్బా, ఏం వీడియో? సారీ, ఆ ఒకటి అడక్కు. ఆ సినిమా నేను చూశాను. అమ్మా భారత బ్రిలియంటు, నీ తెలివికి నా గొంతు కోసుకొని చావాలనుందమ్మా. పెళ్ళాం పిల్లలు ఏడుస్తారని ఆగుతున్నా, ప్లీజ్ నన్ను వదిలేయండి. అది కాదు ఎస్ఐ గారు. 405 సార్. కొబ్బరికాయలు తీసుకొచ్చావా? తీసుకురాలే సార్. పదా మరి తీసుకొద్దాం. ఏంటా వీడియో? ఏంటి అసలు? చేతు ఏంటదినా? అవును, ఇంట్లో మేమందరం ఉండగా ఆ పోలీసు వాళ్ళతో ఎందుకు పని చేస్తున్నారు? అదా అమ్మ మీద అభిమానంతో చేస్తున్నాడు లేవదినా. అబ్బచ్చా, అటు చూడొకసారి. జీవితం దేవుడా, అమ్మా యాదవ జన్మ నేరస్తుల్ని ఇరగదీసేవాడిని, ఈ ఇంట్లో పనివాడిని అయ్యాను.
చూసావుగా, అభిమానంతో చేసేవారికైతే మొహంలో ఆనందం ఉండాలి గాని పాపం ఆ ఏడుపేంటి? వదిల్లు, వాడిది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. పుష్పాలా అయితే నేను తలలో పెట్టుకుంటాను. శిరీష్ వదిన, పుష్పాలు కావదిన, ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో వచ్చే కన్నీరన్నమాట. నేను రెడీ అవ్వాలి, వస్తానే. ఒక్క నిమిషం. ఆ ఎస్ఐని అత్తయ్య గారి గదిలోకి తీసుకెళ్లి ఏం చెప్పారు చేతు? ఆ విషయం నాకు తెలియదు వదిన, అదేదో వాడిని అడగండి. వాణ్ణి అడిగితే ఏదో వీడియో అని అన్నాడు. ఏంటా వీడియో చేతు? ఇట్రండి. అదేంటో నాకు తెలియదు, వాడిని అడిగి తెలుసుకోండి. ఓకే, ఇదిగో సాయ్, అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయా? చేతు కూడా చెప్పలేదంటే ఎలాగైనా మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. అవునక్క. ఏయ్, పరా. గణపతిగుమ్మవామహే కవిం కవీనాముపస్రవస్త ప్రణో దేవి సరస్వతి వాదే ప్రవాచనేపతే శ్రీనామిత్రయోతో మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ రమా సీతా సత్యనారాయణ స్వామినే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. ఓం దేవి వాచయంత దేవాస్తాం స్వరూపాః పుష్పోదంతి స్వామిమంత్రే శమోయంత. ఒరేయ్ ఒరేయ్, అటు ఇటు చూస్తావేంట్రా సుంటా? నిన్నేరా పిలిచేది? నాన్న ఇంత మర్యాదగా పిలుస్తుంటే నన్ను కాదేమో అనుకున్నా. చెప్పండి పంతులు గారు. ఏడిచేవలే గాని ఇదిగో ఈ కొబ్బరికాయకి కొంచెం పీసి పీకి పెట్టరా. ఆ పీకాలా? పీకి పెట్టాలా? అవునరా సుంటా. మళ్ళీ పెట్టడానికి పీకడం ఎందుకండి? ఆ? నీ బొందరా, నీ బొంద. ఆ పీసి పీకరా ముందు. అలాగే. నీ బతుకు జడ, నేరసుల తోలు పీకేవాన్ని ఇప్పుడు ఈ పీచు పీకాల్సి వస్తుంది. పీకుతో రావట్లేదు అందరూ. ఇది ఇదెందుకు? ఇది కూడా పీకేస్తే పోలా? ఇదిగోండి గురుగారు కాయ. ఓరి అప్రాచుడా, పీచు పీకరా అంటే వెనక ఉన్న తొక్క కూడా పీకేసేవిరా. పీకమన్నారని మొత్తం పీకేశానండి. అఘోరించావులే, వెళ్ళు. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని పిలిపించండమ్మా. ఏ లతా శిరీష, వెళ్ళి చేతుని బసంతిని తీసుకురండి. ఏయ్, మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. సర్వ విజ్ఞోపశాంతే దేవలగ్నం హృదంత దేవా తారాబలం చంద్రబలం దదేవా విద్యాబలం దైవబలం దదేవా. పద. లక్ష్మీపదే దేంగరగస్వరామి అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంఘర్షణాయ నమః. వాసుదేవాయ నమః. అదోక్షయాయ నమః. నారసింహాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కర్మ కర్మ ఏమిటో, ఎన్నో నిశ్చితార్థాలు చేశాను కానీ ఫస్ట్ టైం ఇలా సగం నిశ్చితార్థం చేస్తున్నాను. నాసిగింది చాలు, పని కానివ్వండి. అలాగే తల్లి. అమ్మా, అబ్బాయి చేతికి ఉంగరం దొడుకు తల్లి.
ನಾನು ತೊಡಗನು. ఏ ఎందుకు తొడగా? చెయ్యి కట్ట తొడుగుతారేటి, ఏలిక్కడ తొడిగేది. అబ్బో ఎన్ని తెలివితేటలు. మరి నా కూతురంటే ఏంటనుకున్నావు? నీ కూతురేటి, నాకు కూతురే. పోలికలేని లేకపోయినా నీ కూతురని నమ్ముతాను గాని ముందు తొడుగమ్మా. వాళ్ళకి అసలు ఆ మధు అంటేనే నాకు చిరాకమ్మా, కంపరం. దాన్ని వదిలించుకోలేక తగిలించుకున్నాను గాని లేకపోతే ఛాన్స్ దొరుకుంటే నేనే ఎప్పుడో దాన్ని చంపేసుండేవాడిని. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి మన వీడియో వెతుక్కోవాలి. ఈ రోజుతో మీ పూర్తి నిశ్చితార్థం అయిపోయింది. అమ్మా ఇదిగో అందరూ అక్షంతలు వేయండి. మీరు కూడా తీసుకోండి రా. ఈ ఎదవలేంటి ఇట్ట సోతున్నారు? ఈల కళ్ళు పేలిపోను, కోతి మొహాలని కోతులు. ఏంటి అట్టెళ్ళింది? కొంప తీసి నా చూపు అర్థమైందా? ఒకసారి ఇల్లు చేస్తే పోలా. రంగా ఇప్పుడే వస్తా. దాయి దాయి దమ్మ కులికెక్కుంద నల్ల బొమ్మ. పూజ బేబీ, నేను వస్తున్నా. వెయిటింగా? నేనే వస్తున్నా, నువ్వు రాకు. ఎక్కడున్నావు? ఎవడు వస్తుంటున్నాడు? ఏం చేయలేరా దేవుడా? దేవుడా నువ్వే కాపాడాలి.
నువ్వు ఇక్కడున్నావా బేబీ? వస్తున్నా. వామ్మో ఇదేం కౌలింతరా, కడుపులో పాటలని నోట్లో నుంచి బయటకు వచ్చేలా ఉన్నాయి. అబ్బో ఏంటి డార్లింగ్, గట్టిగా పట్టుకున్నానా? ఇదోకేనా? నా మీద నీకింత లవ్ ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా డార్లింగ్. లవ్వు లేదు, బొంగు లేదు, నన్ను వదలరా రే. గూడెం దగ్గర నుంచి ఓపిక పడుతూనే ఉన్నా డార్లింగ్. ఇప్పుడు ఆపే ప్రసక్తే లేదు. ఈరోజు అటో ఇటో తెలిపోవాల్సిందే. రా. వామ్మో ఇప్పుడు వీడేదో అరాచకం చేసేలా ఉన్నాడే, ఏం చేయరా దేవుడా.